ఆడి కృత్తికై మహిమ. ఆడి కృత్తికై ఎందుకు జరుపుకుంటారు? ఓం శరవణభవాయ నమః. ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు మనం మురుగన్ స్వామి భక్తులకు అత్యంత పవిత్రమైన పర్వదినమైన ఆడి కృత్తికై గురించి తెలుసుకుందాం. ఆడి కృత్తికై అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ ప్రత్యేకత ఏమిటి? తమిళ క్యాలెండర్లో వచ్చే ఆడి మాసం, సుమారు జూలై, ఆగస్టు, ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో కృత్తిక నక్షత్రం వచ్చిన రోజును ఆడి కృత్తికైగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. మురుగన్ స్వామి పురాణాల్లో కృత్తిక దేవతలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. పరమశివుని దివ్య తేజస్సు నుంచి అవతరించిన బాల మురుగన్ను ఆరుగురు కృత్తిక దేవతలు ప్రేమగా పెంచారని పురాణ సంప్రదాయం చెబుతుంది. తరువాత పార్వతీదేవి ఆ ఆరుగురు బాలరూపాలను ఒక్కటిగా ఆలింగనం చేయగా, 6 ముఖాలతో షణ్ముఖ స్వామిగా మురుగన్ అవతరించారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే కృత్తిక నక్షత్రానికి, ముఖ్యంగా ఆడి కృత్తికై రోజుకు మురుగన్ స్వామితో ప్రత్యేక అనుబంధం ఉందని భావిస్తారు. ఈ రోజు భక్తులు తెల్లవారుజామునే స్నానం చేసి, ఉపవాసం పాటిస్తూ, ఓం శరవణభవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తారు. మురుగన్ ఆలయాలకు వెళ్లి పాలాభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పార్చనలు చేసి స్వామివారిని ఆరాధిస్తారు. ముఖ్యంగా తమిళనాడులో ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పళని, తిరుచెందూర్, స్వామిమలై, తిరుప్పరంకుండ్రం, పళముదిర్చోలై, తిరుత్తని వంటి ఆరుపడై వీడు క్షేత్రాలలో లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. అలాగే చెన్నై, మదురై, కోయంబత్తూరు, తిరునెల్వేలి వంటి ప్రాంతాల్లో కూడా ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తమిళనాడు మాత్రమే కాదు, శ్రీలంక, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో నివసించే తమిళ భక్తులు కూడా ఆడి కృత్తికైని అత్యంత భక్తితో జరుపుకుంటారు. ఈ రోజు చాలా మంది భక్తులు కావడి మోసి మొక్కులు తీర్చుకుంటారు. కొందరు పాదయాత్రగా ఆలయాలకు వెళ్తారు. మరికొందరు పాలు, తేనె, పండ్లతో అభిషేకాలు చేసి తమ భక్తిని వ్యక్తపరుస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం, ఆడి కృత్తికై రోజున మురుగన్ స్వామిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తే ధైర్యం, జ్ఞానం, ఆత్మవిశ్వాసం, కుటుంబ శ్రేయస్సు మరియు మనశ్శాంతి కలుగుతాయని నమ్ముతారు. ఈ పండుగ మనకు ఒక గొప్ప సందేశాన్ని కూడా అందిస్తుంది. భక్తి, వినయం, ధర్మం ఉన్నవారిపై దైవ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మన జీవితంలోని అజ్ఞానం, భయం, అహంకారాన్ని తొలగించి జ్ఞానమార్గంలో నడిపించమని మురుగన్ స్వామిని ప్రార్థించే పవిత్ర దినమే ఆడి కృత్తికై. మనమందరం ఈ పవిత్ర దినాన శ్రీ మురుగన్ స్వామిని భక్తిశ్రద్ధలతో స్మరిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శరవణభవాయ నమః. ఆడి కృత్తికై పండుగను ప్రధానంగా తమిళనాడులో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే తమిళనాడులో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని మురుగన్, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు కూడా ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ముఖ్యంగా చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం సరిహద్దు ప్రాంతాలకు సమీపంగా నివసించే తెలుగు కుటుంబాలు, అలాగే చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలు, అన్నమయ్య జిల్లాలోని కొంతమంది భక్తులు, హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి నగరాల్లో నివసించే తమిళ మరియు తెలుగు మురుగన్ భక్తులు కూడా ఆడి కృత్తికై రోజున ఉపవాసం ఉండి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మురుగన్ స్వామిపై భక్తి ఉన్నవారు భాష, ప్రాంతం అనే తేడా లేకుండా ఈ పవిత్ర దినాన్ని ఆనందంగా జరుపుకుంటారు. అందుకే ఆడి కృత్తికై దక్షిణ భారతదేశంలో మురుగన్ భక్తులను ఒకే భక్తి బంధంతో కలిపే పవిత్ర పర్వదినంగా ప్రసిద్ధి చెందింది. ఓం శరవణభవాయ నమః.